వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ ఎబిలిటీ పార్ట్ 7 అంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో పార్ట్ 7 చెప్పుకున్నాం. ప్రతి పార్ట్ నుంచి 5 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. సో వాడు ఇస్తున్నటువంటి ఎగ్జామ్ పేపర్లో 10 ఇస్తున్నాడు. ఆ 10లో మనకి 5 ఈజీగా ఉన్నాయి, ఒక 5 కొంచెం హార్డ్ కష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆ పేపర్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఒక 10 వరకు చేద్దామని ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం 7లో ఉన్నాం. కాబట్టి చూడండి, ప్రాబ్లం ఏంటి ఇక్కడ 31 ప్రాబ్లం అంటే వరుసనే ఇచ్చుకుంటూ వచ్చాను 1, 2. కాబట్టి ఇక్కడ మనకి 8² + 60 డివైడెడ్ బై 2² ఉంది. చూడండి ఇక్కడ 8² + 60 డివైడెడ్ బై 2². సో 8² అంటే 8 8 64, 8 64, 8 8 64 + 60 60 డివైడెడ్ బై 2 × 2 2 2 4. సో ఇక్కడ 124 డివైడెడ్ బై 4. 124 ఈ రెండు యాడ్ చేసుకుంటే 124 డివైడ్ 4తో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 4 3 4 1 ఈజ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ 31. ఓకే, ఇలాంటి కొన్ని ఈజీగా ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 31, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 32 ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 40% ఆఫ్ 4200. 40% ఆఫ్ చూడండి ఇక్కడ 40% ఆఫ్ 4200 దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 40% అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, పర్సెంట్ 40 డివైడెడ్ బై 100 అని అర్థం. పర్సెంట్ మీన్స్ డివైడెడ్ బై 100. హాఫ్ మీన్స్ ఇంటూ 4200. ఓకే, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనకి ఏం మిగిలింది ఇక్కడ చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ 40 × 42. 4తో 4 2 8, 4 4 16 0. సో ఆన్సర్ ఈజ్ 1618. 1618. ఓకేనా, అంటే ఇక్కడ ఏమిటి పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100, హాఫ్ మీన్స్ ఇంటూ. సో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి ఈజీగా ఉంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది 1618. 1618 అంటే ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ 65,430 - x ఈజ్ ఈక్వల్ టు ఓకే 11,000 అని ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ని మనం ఒంటరి వాడిని చేసేయాలి. ఎలాగో చూడండి ఇక్కడ 65,430 - x ఈజ్ ఈక్వల్ టు 11,000. అయితే మనకి ఇక్కడ దీన్ని తీసుకెళ్ళాం, ఇక్కడ -x ఉంటుంది. కానీ మైనస్తో సహా పోవాలంటే ఈ -x నాటి తీసుకెళ్ళాం అనుకోండి +x అవుతుంది. సో +x అనేవాడు ఒంటరి వాడు అవుతాడు. ఈ 11,000 ఇటు తీసుకొచ్చేద్దాం. కాబట్టి చూడండి ఇక్కడ 65,430 - 11,000 ఈజ్ ఈక్వల్ టు x. ఇది అటు వెళ్ళిపోయింది, ఇది ఇటు వచ్చేసింది. ఇది ఇటు వచ్చేస్తేనేమో ప్లస్ అలా మైనస్ అవుద్ది, ఇది మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకే, +x అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి ఇక్కడ 0 3 4 5 6 0 0 0 1 1. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేయాలి. 0 3 4 4 ఇక్కడ 5. ఆన్సర్ ఎంత వచ్చింది 54,430. చూడండి ఎక్కడ ఉందో 54,430. 54,430 ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి వచ్చాడంటే 75 + 6 × 0.5 డివైడెడ్ బై 6. చూడండి ఒకసారి జాగ్రత్తగా, 75 + 6 × 0.5 డివైడెడ్ బై 6. చూడండి జాగ్రత్త, ఇక్కడ ఏంటంటే 6 × 0.5 ముందు మనం చేయాలి. బర్డ్మాస్ రూల్ ప్రకారం మనం ఇంటూ చేయాలి. డివిజన్ చేయడానికి ఏమో ఇక్కడ మనకు ప్లస్ ఉండిపోయింది కాబట్టి డివిజన్ చేయడం కుదరదు, కాబట్టి ఇంటూ చేయాలి. చూడండి 5 6 30. 30 అంటే పాయింట్ ఎక్కడ పెట్టాలి, పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి బ్యాక్ నుంచి 1 ప్లేస్ పెడితే 3.0. దట్ ఈజ్ ఈక్వల్ దీని వాల్యూ 6 × 0.5 వాల్యూ ఎంత వచ్చింది 3. 3.0 అంటే 3. ఓకే, ఇదిగోండి 3 అయిపోయింది. సో దీని వాల్యూ మనకి 3 అయిపోయింది కాబట్టి 75 + 3 డివైడెడ్ బై 6. దట్ ఈజ్ ఈక్వల్ ఈ రెండు యాడ్ చేసుకుంటే 75 + 3 78. 78 డివైడెడ్ బై 6. 6 టేబుల్ 6 1 ఈజ్ 6 3 0. సో ఆన్సర్ ఈజ్ 13. సో ఆన్సర్ ఈజ్ 13.
ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 35. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, 75 డివైడెడ్ బై ఎక్స్. 75 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75,000. అయితే ఎక్స్ వాల్యూ కావాలి. అదే ఇంకా అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఈ డివిజన్లో ఉన్న ఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకెళ్ళి ఈ 75,000 ఇటు తీసుకొచ్చుకుందాం. ఇది వెళ్తే ఏమవుద్ది, ఇంటూ అవుద్ది, ఇది ఒకటి డివిజన్ అవుద్ది. అంటే ఏమవుద్ది ఇప్పుడు 75 డివైడెడ్ బై 75,000 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ని ఎప్పుడైనా సరే ఒంటరివాణి చేయాలి. అదే మనకు అనుకోవాల్సింది. ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అని ఉండాలి. ఎవ్వరు ఉండకూడదు. ఒక ఒంటరివాణి చేసేస్తే ఇటు వచ్చేసింది. దీని వాల్యూ ఎంత ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ ఏమైంది, 75 టేబుల్లో 1 టైం పోద్ది. ఇక్కడ 75 టేబుల్ 1 టైము ఎంత వచ్చింది, ఇక్కడ 75,000. అంటే ఇక్కడ 75,000 క్యాన్సిల్ అయిపోతే 1,000 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పైన 1తో మనం 1 డివైడెడ్ బై 1,000 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి పైన ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ చూడండి 1 తర్వాత ఇక్కడ 1 1 2 3 తర్వాత ఇక్కడ ఉంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ పెట్టుకుంటే ఒక 0 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, 1000 జీరోస్ ఆర్ 0. ఓకే, ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0, మళ్ళీ పోదు కాబట్టి ఇంకో 0 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 పెట్టు 1 సార్. కాబట్టి ఎంత వచ్చింది మనకి చూడండి, 0.001. సో ఆన్సర్ ఈజ్ 0.001. సో ఆప్షన్ ఏ. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన 3 ప్లేసెస్ తర్వాత బ్యాక్కి పాయింట్ పెట్టుకుంటే అదే ఆన్సర్. ఓకే, 0.001. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా. అయితే నంబర్ ఎబిలిటీ పార్ట్ 7 కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మనం పార్ట్ 8లో మళ్ళీ మనం కలుసుకుందాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నంబర్ ఎబిలిటీలో 10కి 10 మీరు చేయాలంటే కంపల్సరీగా మీరు అన్నీ ప్రాక్టీస్ చేయాలి. మెంటల్ ఎబిలిటీ, నంబర్ ఎబిలిటీలో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 90 మార్క్స్ ఉన్నాయి. ఈ 90లో నంబర్ ఎబిలిటీ 10, నంబర్ సిరీస్ 10. సో ఈ రెండు కూడా కష్టమైన, ఒక 5 మాత్రమే ఈజీగా ఇస్తున్నాడు, ఇంకొక 5 కష్టంగా ఇస్తున్నాడు. అంటే దీంట్లో 5 కష్టంగా ఉండి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 10కి 10 కొట్టేసేయచ్చు. కాబట్టి అప్పుడు మనం 10కి 10 వచ్చినాయంటే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇవన్నీ పార్ట్ 8 కదా, 10 వరకు చెప్తాను, పార్ట్ 10 వరకు. ఇంకా ఎవరైనా విద్యార్థులు ఇంకా అడుగుతుంటే ఇంకా కొన్ని అదనంగా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు అందిస్తూ ఉంటాను. కష్టమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇష్టంగా చేద్దాం, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. సార్ ఇది అర్థం కావట్లేదు, ఎక్స్ ఎటు పెట్టారు ఎటు పెట్టారు అనుకోవద్దు. మీరు నంబర్ ఎబిలిటీలో నేను ఫస్ట్ వీడియో దగ్గర నుంచి చక్కగా పెడుతున్నాను. ఫస్ట్ 2 వీడియోలు పెట్టాను. ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. దీనికి సంబంధించిన 2 వీడియోలు చూడండి. దాని తర్వాత నంబర్ ఎబిలిటీకి 5 పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ఆ 5 వీడియోస్ చేసిన తర్వాత ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ నంబర్ ఎబిలిటీ చేయండి. ఇవన్నీ కూడా నేను 10 పెడతాను. ఇది ప్రస్తుతం 7లో ఉన్నాం కదా, పార్ట్ 1, పార్ట్ 2 అలా 10 పెడతాను. అంటే 10 × 5 15 ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేస్తే 10కి 10 వచ్చేస్తాయి మీకు. ఓకే, 10కి 10 మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కూడా చేయండి. ఇంకా చాలామంది విద్యార్థులు ఇంకొక ప్రశ్న ఎక్కువగా నన్ను అడుగుతున్నారు, సార్ ఫీజులు ఏం లేవు, ఇది యూట్యూబ్, ఇది యూట్యూబ్ లాంటి కాబట్టి ఫీజులు ఏమి ఉండదు. సో మీ అందరూ ప్రిపేర్ అవ్వండి చక్కగా. మీ అందరికీ ఏం కావాలో నేను అన్నీ అందిస్తున్నాను. మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 90 మార్క్స్కి మీకు ఏం కావాలో నేను అన్నీ అందించడానికి ట్రై చేస్తున్నాను. వాడు క్వశ్చన్ పేపర్ని ఎలా అడిగినా కూడా దాన్ని మనం 90కి 90 ఎలా వెళ్ళాలి అనే దాంట్లోనే మనం వెళ్తూ ఉన్నాం. శ్రీకాకుళం నుంచి మనకి అన్ని జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈసారి అందరూ సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ తయారు చేస్తున్నాను. ప్రీవియస్ పేపర్ని ఈ సంవత్సరం ఎక్కువగా నేను మీకు అందించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మెటీరియల్ మనకి ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ జీవితాంతం ఉపయోగపడుతుంది, మీకు ఉద్యోగం వచ్చేంతవరకు కూడాను. కాబట్టి మీరు ఈ నంబర్ ఎబిలిటీ చాప్టర్ని
పార్ట్ 10 వరకు కూడా అందరూ జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.